విశ్వాసములు నడుచుచున్నారు. దేవునికి స్తోత్రం కలిగారు. అందుకని ఈ పగలులో మనం ఎలాగ నడవాలి? విశ్వాసములు నడవాలి. స్తోత్రం. చూసుకొని మనమే చేయకూడదు, నడవకూడదని దేవుని వాక్యం మనకు అందిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంటే పౌలు గారు చెప్పిన ఇంకొక వాక్యం కూడా ఉంది. అది 4వ అధ్యాయము 18 వాక్యం. మీరు చూడండి, 4వ అధ్యాయము 18 వాక్యం. 4వ ఆ క్షణం మాత్రం నిత్యమైన మహిమ భారములు కలుగజేయుచున్నది. ఇంకా ఆ వాక్యాంశములు బాగా వినండి. అదృశ్యమైనది స్తోత్రం. ఇక్కడే చెప్పాలి. నీ చూసుకొని నడిచినది మొత్తం అనిత్యం. అనిత్యం అంటే చూసుకున్నదాన్ని అనిత్యములు అంటే అది నశించిపోతున్నారు. విశ్వాసములు నడవన్నది ఏమి నశించిపోగదండి. అంటే పౌలు గారు ఇది బాగా ఎరిగింది కాబట్టి కొరింథీ సంఘ బిడ్డలకి చెప్పుతున్నారు. ఏమనగంటే స్తోత్రం, అనిత్యమైనది చూసుకొని మనం నడవలేదు, ఎలాగ నడుచున్నారు? విశ్వాసములు నడుచుతున్నారు. స్తోత్రం కలిగినగా. అందుకని ఈ పగలులు ఈ యవనసుల కూడికలు యవనసులారా దృశ్యమైన చూసుకొని నే చేయకూడదు, నడవకూడదు. అది శాశ్వతం కాదు, అది నశించిపోయినది, అది పాడైపోయినది. నిత్యమైనది ఏమంటే విశ్వాసమని నడిచినది. దాన్ని బట్టి మీరేం చేయాలి? నడవాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఇంకా మన విషయంలోనికి నడిచి వెళ్తున్నారు. స్తోత్రం. ఎబ్రీ పత్రిక లేదు కదండి. ఆదికాండం 13వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఆదికాండం 13వ అధ్యాయము 10వ వచనం. 10వ వచనం నుండి చదవాలి. 10 మొదటి చదవండి. లోతు కన్నులెత్తి చూసాను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయకమునుపు త్రోయకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను. అంటే ఈ లోతు చూసినప్పుడు సొదొమ గొమొర్రా ఎలా ఉంది? యెహోవా తోట వలె కనిపిస్తున్నారు. అంటే నీ చూసుకొని నడిచిన వాడు చూచినప్పుడు సొదొమ గొమొర్రా ఎలా ఉంది? దేవుని తోట వలె ఉన్నారు. కానీ దాని మీదకి అగ్గి పడడానికి రెడ్డిగా ఉంది. అర్థమైందో లేదో నీకు తెలియదు. వెలుచూపు వలన నడుచుతున్నారు. ఆ సొదొమ గొమొర్రా పచ్చ పచ్చగా కనిపిస్తున్నారు, దేవుడి తోట వలన కనిపిస్తున్నారు. కానీ అది శాశ్వతం కాదు. దానిపైన పడుతుంది పైనుండి అగ్ని పడడానికి సిద్ధపడిన ఒక దేశం చూసినప్పుడు పచ్చగా కనిపిస్తున్నారు. వెలుచూపు వలన నడిచినప్పుడు అన్ని నీకెంత సూపర్ అందంగా ఇది అందం కాదురా, ఇది నీకు అగ్గి పడుతుందిరా నాయన. సోదరు కలిగిన అందుకని వెలుచూపు వలన నడవకుండా విశ్వాసం వలన ఏం చేయాలి? చాలా మంది చూస్తున్నారంటే నేను చూసినట్టుగా నడుస్తున్నాను. సోదరు అవునా? ఇశ్రాయేల్ ప్రజలు ఇక్కడ వాక్యం వదలకూడదండి. ఇశ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రం దాటిన తర్వాత మిరియాం ఏం చేశారు? ఎప్పుడు ఏం చేశారండి? ఎప్పుడు దాటితే అందరూ పాడుతారు. ఎర్ర సముద్రం దాటితే నేను పాడుతా, మీరు పాడుతారు. అది వెలుచూపు వలనండి. విశ్వాసం ఉంటిన దేవుడు బిడ్డ ఏం చేయాలి? దాటక మునిపే పాట పాడాలి. అందరూ నా దేవుడుగా లేదని అనుకున్నారు. దాటక మునిపే పాడాలి. అదే విశ్వాసమైన పాట. దాటిన తర్వాత
దరిద్ర ఏని వెలి చూపు వలన జరిగినది. అర్థమవుతున్నట్టు అంటే నాకు రాత్రి వాకి చెప్పినప్పుడు అయ్యగారు అందరూ చెప్పారు, అయ్యగారు భయంకర స్పీడ్ అవుతున్నారు, కొంచెం ఏం చేయాలి, నాకు స్పీడ్ తగ్గిస్తే నాకు మెసేజ్ రాదు, అంటే థాట్స్ రాదు. స్తోత్రం కలిగింది, మీరు కంట్రోల్ చేసి చెప్తున్నారు. స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పినప్పుడు ఎర్ర సముద్రం దాటిన తర్వాత మీరు పాటు పాడుతున్నారు. అమ్మో ఎన్నో పాటు, ఎన్నో ఆరాధన. ఈ ఎర్ర సముద్రం దాటన మునుపేం చేయాలి, అప్పుడు దేవునికి పాడాలి, అప్పుడు పాట పాడాలి, ఆరాధించాలి. రెండు స్తోత్రం. పౌలు శీలాస్ గారు ఎక్కడ ఉన్న చెరసాలను ఉంటున్నప్పుడు విడుదల కలిగిన మునుపు వారేం చేస్తారు, ఇదండి విశ్వాసం. విశ్వాసం చెందిన దేవుడి బిడ్డల విడుదల జరిగిన మునిపై చేస్తుంది. పాటలు పాడి దేవునికి ఆరాధిస్తున్నారు. వెలిచూపు వాళ్ళు నడిచిన వాళ్ళు ఏం చేస్తున్నారు, విడుదల జరిగిన తర్వాత ఆ పాట పాడుతుంది. అప్పుడు ఎందుకడ గొప్ప దేవుడు పాట పాడుతున్నారు. విడుదల జరిగిన మునుపుని ఏం పాడాలి, గొప్ప దేవుడు అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది ఏమనకంటే, లోతు సొదొమ మరి ఏం చేశారు, నంబర్ 1 చూసారు. అవును కదా, అవును కదా. 10 వచనం చూసారు, కన్నీలెత్తి చూసారు. 2 చదవ యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనము చేయకమునుపు సోయారుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను, నీళ్లు పాలు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని చూశారు, ఏర్పరచుకున్నారు. నేను చూపుచే వాడనా నడిచిన వాడు అటువంటి వాడు. ఒకటి చూసేది అందరికి కనిపించినప్పుడు ఏం చేస్తుంది, సెలెక్ట్ చేస్తుంది. అందరూ ఉన్నారు కదా, ఆకలి లేదు కదా దేవునికి. చూడు, నీకంటే ఎక్కువ ఆకలి నాకు ఉండొచ్చు, ఎందుకంటే కడుపు నీకంటే పెద్దది అయింది కాబట్టి నాకు ఎక్కువ ఆకలి ఉన్న స్తోత్రం కలిగింది. వినండి దేవుడు బిడ్డలారా, ఒకటి సొదొమ గొమొర్రా చూశారు, 2 ఏర్పరచారు. ఇంకా చదవమ్మా, ఏర్పరచుకొని అదే 3వదే ఏర్పరిచిన తర్వాతనే ఏం చేశారు, ప్రయాణం చేసుకున్నారు. 4 అట్లు వారు ఒకరికొకరు వేరైపోయి, అంటే 2 ప్రయాణం చేయడం మాత్రం కాదు, ఒక్కరితోనే చేశారు, వేరే అయిపోయింది. తర్వాత అబ్రహాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణములో ప్రదేశములలో కాపురం ఉండేది. తర్వాత సొదొమ గొమొర్రా సొదొమ దగ్గర తన గుడారము వేసేది. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే వెలిచూపు వలన నడిచిన వాడు ఫస్ట్ ఏం చేస్తుంది, చూస్తుంది. 2 ఏర్పరచడం. 3 ప్రయాణం. 4 లేదు ఏర్పరచడం. తోడుగా ఉండిన వాడికి అందరికీ సంఘం విడిచిపెట్టారు, పాస్టర్ విడిచిపెట్టారు, విశ్వాసులు విడిచిపెట్టారు. ఏం చేస్తున్నారు, ఏర్పరిచారు. తర్వాత కాపుర చేసిన తర్వాత గుడార కట్టారు. ఎక్కడ సొదొమ గొమొర్రా దగ్గరే. వెలిచూపు వలన నడిచిన వాడు అందరూ అలాగా నడిచినప్పుడు, విశ్వాసమును నడిచిన దేవుడి బిడ్డగా అలాగా కాదు, విశ్వాసమును ప్రయాణము చేస్తున్నవాడే. ఇక్కడే ఒక స్తోత్రం చెప్పాలి. దేవునికి స్తోత్రం. మనలో కొందరు ఎప్పుడు కూడా ఎవరున్నారు, లోతు అని పదముకి అర్థము కప్పుకున్నవాడు. ఏంటండి, స్తోత్రం. ఈ వెలిచూపు వలన నడిచిన వాడు మొత్తం దేవునికి స్తోత్రం. స్నేహితుడా, సహోదరి, నీ ఏం చెయ్యకూడదు, కప్పుకునకూడదండి. నీ ఎలాగ నడవకూడదు, వెలిచూపు వలన ఏం చేయకూడదు, నడవకూడదు. ఎలాగ నడవాలి, విశ్వాసమును బట్టి నడవండి. స్తోత్రం. ఇంకా దీని
గురించి బైబిల్ చెప్పిన మాట ఏదంటే వినండి. వెలిచూపు వలన నడిచిన వాడి గురించి కొన్ని మాట కూడా చెప్పి ముందుకు కొనసాగిస్తున్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యోహాను సువార్తకి రండి, 20 అధ్యాయము. యోహాను సువార్త 20 అధ్యాయము 24 నుండి 27 వరకు చదవాలి. యేసు వచ్చినప్పుడు 12 మందిలలో ఒకడైన దిదుమా అనబడిన తోమా వారితో లేకపోయెను. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూచితిమని అతనితో చెప్పగా, తక్కిన శిష్యులు అందరూ చెప్పారు, మనం ఎవరికి చూసారు? ప్రభువుని చూసామని అతను చెప్పారు. ఎవరితో చెప్పారు? తోమాకి చెప్పారు. సోదరం తర్వాత అతడు నేను ఆయన చేతిలో మేకుల గురుతును చూసి నీ రేలు ఆ మేకుల గులుకులు పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచిన కానీ నమ్మను. ఇది ఈయన వెలిచూపు వలన నడిచిన వాడు ఎవరు? తోమానండి. సోదరం చెప్పచ్చు. భారతదేశంలో సువార్త మొట్టమొదటిగా ప్రకటించిన వారు ఎవరండి? మనమందరం ఎవరి వలన పుట్టారు? అందుకని మనం కూడా అటువంటి అంటే ఏసై నమ్మడా లేదు, నేనేం చేయాలి? రైలు పట్టితే మాత్రం తోమా వంటి మనిషికి చాలా మంది ఇప్పుడు కూడా మన ఊర్లు ఉంది, మన సంఘములు ఉంది. అన్ని చూసిన తర్వాత అన్ని చూడన మునుపని ఏం చెయ్యాలి? దేవునికి నమ్మి స్తోత్రం చెప్పండి. స్తోత్రం. అదే విశ్వాసం చెందిన బిడ్డ, విశ్వాసం కలిగిన బిడ్డకి ఎప్పుడు కూడా చూసుకొని స్తోత్రం చెప్పకుండా చూడల మునుపే చేస్తున్నారు. దేవునికి నమ్మకం. అబ్రహామునికి దేవుడు చెప్పారు, నేను ఏ కొండ నీకు చూపిస్తాను ఆ కొండకి వెళ్ళి ఏం చేయాలి? వీరందరూ బలి ఇచ్చిన కాబట్టి చెప్పలేదు. విశ్వాసులందరికీ చెప్పలేదు కదా పోతుంది వాక్యం ఏంటంటే అక్కడికి వెళ్ళి నీ ఏం చేయాలి? బలి అర్పించాలి. ఎవరికి? కుమారుడికి. చూసి కుమారుడు ఒక ప్రశ్న, తండ్రి ఇక్కడ నాన్న కత్తి ఉంది, కర్ర ఉంది, ఇంకేముంది? నిప్పు ఉంది. వధించడానికి ఉన్న గొర్రె పిల్ల ఎక్కడ? ఏం చెప్పారు? అదే విశ్వాసం. స్తోత్రం కలిగినగా ఎవరికి బలి అర్పించడానికి చెప్పారు? ఇస్రాయేలు. విశ్వాసం చెందిన అబ్రహాముకి తెలుసు, నా కుమారునికి కాదు, ఈ కుమారునికి బదులుగా బలి అర్పించడానికి ఒక గొర్రె పిల్లలకి దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. కాబట్టి దేవుడు నాకు అక్కడే చూపిస్తాను ఒక నమ్మకం. ఇది మనలో కొందరికి ఏం లేదు, రావడం లేదు. దేవునికి స్తోత్రం. అమ్మా మళ్ళీ బాగా ఉందండి. తోమ చెప్పారు ఏం చేసారు? రేలు వేసిన తర్వాత నమ్ముతుంది. తర్వాత ఏం చెప్పారంటమ్మా? చదవండి. 8 దినములైన తరువాత అది చదవండి. మనం 25వ వాక్యం. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూచితమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తులు చూచి నా వ్రేళ్ళు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. తర్వాత 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తోమా కూడా ఎక్కడ ఉన్నారు? ఎవరండి? ఈ వెలిచూపు వలన నడిచిన వాడు కూడా వారి తోడుగా ఉన్నారు. ఆ తర్వాత తలుపులు మూయబడినప్పుడు యేసు వచ్చి మధ్యన నిలిచి నీకేం చెప్తున్నారు? సమాధానమని చెప్పారు. తర్వాత తోమాను చూసి నీ రేలు చేయాలి, నీ రేలు చాచి నా చేతిలో చూడమని చెప్పారు. సోదరు తర్వాత
చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసిగా కాక విశ్వాసిగా ఉండమని చెప్పారు. తర్వాత అందుకు తోమా ఆయనతో నా ప్రభువా ఇప్పుడు వేలు అయ్యేదా? పక్కన అయ్యినా పక్కన ఇప్పుడు ఏం చేయను వెయ్యను. వాడు ఇప్పుడు పక్కన వెయ్యడానికి అక్కర్లే. ఇప్పుడు చెప్తున్నారండి, చూసిన తర్వాత చెప్తున్నా ప్రభువా. ఈ 12 మందిలో ఒకటి చచ్చిపోయారు. ఇంకడు ఈ 11 మందిలో వారే చేశారు. యేసుకి ముందుగా చూశారు కాబట్టి వారికి భయం లేదు. సోదరు తోమాకి మాత్రం ఆయనకి భయం కాదు, వెలుచూపు వలన నడిచిన కాబట్టి. అప్పుడు యేసు ఏం చెప్పారు తల్లి? యేసు ఏం చెప్పారు? ఆయనకి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమని చెప్పారు. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అన్నను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మితివి అదే చూడకుండా నమ్మిన వాడే ధన్యుడు. వెలుచూపు వలన నమ్మకుండా చూడకుండా ఏం చేయాలి? ఈ పగడిని నమ్మండి. ఈ పగడిని వెలుచూపు వలన చూడకుండా యేసయ్యకి నమ్మిన వాడు ధన్యుడు. తిరిగి వెలుచూపు వలన చూసిన వాడు ఎవరండి? ఇదంటే బైబిల్ నేను తోడుగా రావలేదు. వెలుచూపు వలన చూడలేని వాడెవరు? వెలుచూపు వల్ల చూడని వాడు ఎవడు? అందులో వెలుచూపు వలన చూడలేని వాడు ధన్యుడు. వెలుచూపు వలన చూసిన వాడు. వెలుచూపు వల్ల చూచిన వాడు వెలుచూపు వల్ల చూసిన వాడు మరి ఎవడాడు? అన్యుడు. ఎలగట్లేదు వాళ్ళకి. అదే వెలగడానికంటే నీ మైండ్ ఇక్కడ, నీ శరీరం మొత్తం ఇక్కడ కూర్చొని మైండ్ మొత్తం పార్వతి అన్ని చోట్ల తిరుగుతున్నారు. అరెస్ట్ చేయాలంటే ఫస్ట్ నేను టికెట్ లేకుండా ప్రయాణం చేసిన కాబట్టి దేవుడు నేను ఏం చేస్తాను? స్తోత్రం కలిగింది. ఉపవాస ఆరాధనకి ప్రార్థనకి వచ్చినప్పుడు ఏమి ఇవ్వాలి? శరీరం కాక నీ మనసు దేవుడికి మనసిచ్చి దేవుడు వాక్యం వింటుంటే ఎన్ని సమస్య వచ్చింది కానీ ఏమవు కదలదు. సోదరు కదిలిపోవడానికి కారణం ఏంటి? విశ్వాసం లేదు కాబట్టి. ఇప్పుడు పాస్ గారు చెప్పిన మాట మీరు అన్నారు కదా, అది ఇంటిలో 6 సీరియల్గా ఏమైంది? చనిపోయినారు, మాట రాకుండా, మాట పోయింది, చెవి వినకుండా చచ్చిపోయినప్పుడు కూడా ఆయన కనబడలేకుండా యేసయ్యని నమ్మిన కాబట్టి అది కదలకుండా నిలబడింది. అది మాత్రం కాదు, సువార్త కోసము ఒడిశాలు ప్రకటించినప్పుడు వాక్య పరిధి వేసినప్పుడు దాదాపు 100 మంది మనుషులు వచ్చి ఈయన మీదకి వచ్చి కొట్టి కిందకి పడేసారు. అప్పుడు కూడా యేసయ్య వదలలే. ఎందుకనకంటే తెలుసా? ఆయన ఏం చేశారు? వెలుచూపు వలన నడిచిన వాడు కాదు. ఎలాగ నడిచారు? విశ్వాసమును నడిచిన బిడ్డను జీవితమును ఎన్నత సమస్యలు కలిగిన కాబట్టి వెలుచూపు వలన నడవకుండా విశ్వాసమునే చేయాలి. అదే నేను 1 వర్తాన్ని చెప్పాడు. స్తోత్రం దేవునికి స్తోత్రం. చూడకుండా విశ్వసించిన వాడు, చూడకుండా చూసి నమ్మిన వాడు దౌర్భాగ్యుడు. స్తోత్రం. ఏ కేటగిరీలో ఉన్నారు మీరు? దౌర్భాగ్యమా ధన్యుడవా? స్తోత్రం. ఏదైనా పర్వాలేదు అనుకున్నారు. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. స్తోత్రం. అప్పుడు నేను ఆ వాక్యానికి ఫస్ట్గా విభజించాను. ఏంటి? ఫస్ట్గా నేను ఏం విభజించాను? వెలుచూపు వలన నడిచిన. 2వ భాగం చూడండి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. వెలుచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుట. ఎలా నడవాలి? ఇక్కడ స్తోత్రం చెప్పండి.
ఎలాగ నడవాలి? విశ్వాసం అని మీ విడిచిపెట్టి బాకీ ఏముంది? విశ్వాసం ఉంది కదా, మొదటి అక్షరం ఏది? అది విడిచిపెట్టింది. విడిచిడే శ్వాసం అంటే అది నీకుంది. ఏముంది? ఏం లేదు. అది కావాలా మనకు? విశ్వాసం ఎలా వస్తుంది? ఏంటి వినాలి? వాక్య సరిగా వింటే నీలోనికి ఏమొస్తుంది? రెండవది భాగము విశ్వాసములే చేయాలి, అట్టిక పెట్టాలి. సరే, ఏప్రి పత్రిక 11వ అధ్యాయము 8 వచనం చూడండి. ఏప్రి పత్రిక అబ్రహాము పిలువబడిన పడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునికి లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. సోదరు చెప్పండి, ఎలాగ నడవాలంటమ్మా? విశ్వాసమును బట్టి నడవాలి. అబ్రహాముకి ఏం దేవుడు చెప్పారు? నేను నిన్ను చూపించడానికున్న దేశములకి నీ ఏం చేయాలి? ప్రయాణం చెయ్యమని చెప్పిన వెంటనే ఆయన ఏం చేశారు? వింటిన వెంటనే అబ్రహాం చేశారు. దేవుడు చెప్పారు మాట విన్నారు. అప్పుడు ఎవరు తోడుగా ఉన్నాం? 1 సారా, 2 భార్య సారా, 2 నాన్న పేరేంటి? తేరు. తేర హిందీ में तेरह की कितना? 13 हिंदी में 13 ఏదైనా ఓటర్కి 13 నంబర్ ఉందా? ఓటర్కి 11 ఉంది, 12 ఉంది, 13 ఉండదు. 13 ఈ 13 అని అలాగే బైబిల్ నేర్చుకున్నవాడికి 13 అని ఆ సంఖ్య ఉంది కదా, అది వెనక్కి వెళ్ళిన వాడి సంఖ్య. ఎవరండి? రిటర్న్ బ్యాక్ వెనక్కి తిరిగిన వాడే సంఖ్య 13. స్తోత్రం. అందుకని ఈ తేరవి ఎప్పుడు చచ్చిందో అప్పుడు ఎవరు ప్రయాణం చేసింది? అబ్రహాం ప్రయాణం చేశారు. నీలోని ఏదో ఒక నాన్నయ్య అయినా తేరదు ఉన్నాడు కాబట్టి నీ ప్రయాణం విశ్వాసములు కొనసాగించలేదు. అందుకని ఈ రోజు నేను చెప్పిన ఏమనకంటే, ఒక మరణం జరిగిన తర్వాత అబ్రహామే చేశారు, ప్రయాణం జరిగింది. స్తోత్రం. ఈ పగలులో విశ్వాసములు నడవాలంటే నిన్ను అడ్డుపరచిన పేరగేమవ్వాలి? చనిపోవాలి. తేరా సాగపోతే మన ప్రయాణం ముందు కావద్దు. ఎవరు తాగాలి? పాస్టమ్మ చెప్పండి, ఎవరు తాగాలి? పాస్టమ్మ పాస్టమ్మ అక్కడ కూర్చున్నారు కదా. తేరా సావాలి, తేరగా చేయాలి, చనిపోవాలి. ఇది నేను చెప్తుంది ఎక్కడంటే వెతకడం అక్కర్లేదు. ఆదికాండం 11వ అధ్యాయంలో ఉంది. దేవునికి సోదరు కలిగిన కాక అబ్రహాం ఏం చేశారు? అబ్రహాంకి దేవుడు ఏం చేశారు? ప్రత్యక్షమైంది. దేవుడు ఏం చేశారు? సోదరు ప్రత్యక్షమై ఏం చెప్పారు? నేను నిన్ను చూపించిన దేశములకు ఏం చేయాలి? ప్రయాణం చేయాలి. సోదరు అప్పుడప్పుడు దేవుడు వచ్చి అబ్రహాముకి ఏమవుతుంది? ప్రత్యక్షమవుతుంది. అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమైంది 10 సార్లు. అబ్రహాముకి అదే ఒక సబ్జెక్ట్ అండి. అది ఆదికాండంలో ఉంది. 10 సార్లు అబ్రహాముకి దేవుడు ఏం చేసేది? సంవత్సరం చెప్పలేదు. మనకు ఎప్పుడు రక్షణ పొందారు అప్పుడు ప్రత్యక్షమైంది, తర్వాత మాయ అయిపోయాడు. తర్వాత యేసు మాయ. అదే పాస్టర్ చెప్పారు, బాకీ నేను చెప్పను. యేసు మాయ. అమ్మా, గడికడి దేవుడు నీకేం చేయాలి చెప్పండి? గడికడి దేవుడు నీకు, గడికడి దేవుడు ప్రత్యక్షం అయితే నీ ఎలాగ నడుస్తుంది? విశ్వాసములో. అది నీ ఎందుకు నడవలేదంటే దేవుడు నీకేమవలేదు, ప్రత్యక్షమవలేదు. దేవుడికి స్తోత్రం. ఎవరికి దేవుడు ప్రత్యక్షమైందో వారే చేయాలి. ఆ విశ్వాసములే చేయాలి. ఆ నటమాది స్తోత్రం కలిగిన కనుక దేవుడు ప్రత్యక్షత కలిగిన దేవుడు బిడ్డలు ఎక్కడ ఉండకుండా
అదేంటి మెసపట్టం ఏంటంటే మీకు దాని పేరు ఏంటంటే బబులోన్ అండి. దాని పేరండి బాగా ఇంకొక పేరు చెప్పండి. అందరు పాస్ట్ అది ఏ దేశం అండి? చెప్పండి. ఒకటి మెసపట్టం, రెండు బబులోన్, మూడు ఇది అర్థం అన్ని తెలియాలి. స్తోత్రం కలిగింది. అక్కడికి వెళ్తే నా విషయ సబ్జెక్ట్ మారిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగింది. అంటే బబులోన్ అనగా మెసపట్టం నుండి అబ్రహాము చేశారు. స్తోత్రం. ఓ దేవుడు పిలుపు వచ్చినప్పుడు విశ్వాసములే చేశారు, నడిచారు. స్తోత్రం కలిగింది కాక. మెసపట్టోమై అనే పదానికి అర్థం ఏమంటే ఏరు దాటిన వాడు. స్తోత్రం. మునిగి చచ్చినోడు అంటే అందుకని అబ్రహాముకి ఒక పేరు పెట్టారు, హీబ్రూ అంటే గ్రీక్ భాష. ఆయన ఎవరండి? ఏరు దాటినోడు. ఏరు దాటిన వాడికి పేరండి ఎబ్రి. ఏంటి ఎబ్రి అనే పదానికి ఏరు దాటిన వాడికి గండక తడిసిపోతానండి బాబు. చూస్తే తెలిసిపోతుంది. చూస్తే స్తోత్రం. ఇశ్రాయేలు స్త్రీలు నేను ఇప్పుడు చెప్తున్నా నిర్గమకాండ 2వ అధ్యాయం ఇశ్రాయేలు స్త్రీలు 1వ అధ్యాయం క్షమించండి 1వ అధ్యాయములో ఎలాగంటే ఎవరు ఇశ్రాయేల్ అంటే ఎప్పుడు వారు అంటే ఏది దాటిన వాడు ఎలాగ ఉంటాం. నీ ఇప్పుడు వరకు ఏం చేయలే, అందుకని నీ ఎలాగ ఉన్నావు. చురుకు లేదు నీకు. ఏరు దాటిన పిల్లలందరూ ఎలాగుందండి? ఆమె చెప్పండి. దేవునికి స్తోత్రం. అబ్రహాము దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాము ఏం చేశారు? నడిచారు. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. అప్పుడు బైబిల్ ఉందా? పాస్టర్లు ఉందా? టీవీ మాధ్యమంలో కూడా ఏదైనా వాక్య పరిచయం ఏనోడు ఎవరు లేదు. ఏముంది? ప్రత్యక్షత తప్ప ఏది లేని వాడు విశ్వాసం ఏం చేస్తున్నాడు? ఇప్పుడు పాస్టర్ ఉంది, బైబిల్ ఉంది, టీవీలోని, చర్చిలోని, మొబైల్లోని అన్ని వాక్య పరిచయం కానీ ఏం చేయను. విశ్వాసం ప్రయాణం చేస్తుంది. విశ్వాసం ఏం చేయను, ప్రయాణం చేయదు. స్తోత్రం కలిగిన మొదటి వర్తమానము అబ్రహాము ప్రయాణం ఎలాగ నడిచారంటే విశ్వాసం ఏం చేశారు? ప్రయాణం చేసిన కాబట్టి స్తోత్రం కలిగిన గాక. ఒకటి విశ్వాసం రావాలి. రెండు ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 9 చూడండి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 9 వాక్యము. విశ్వాసమును బట్టి అతడును అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత దేశములో పరవాసులైరి. వాగ్దాన దేశం. హల్లెలూయా. విశ్వాసం ఉంటే వాడు ఎక్కడ ఉంటాం? స్తోత్రం. దేవుడు వాగ్దానం చేసిన దేశంలో ఎలాగ ఉన్నాం? లోతు పిలిచాడు కానీ ఎలాగ ఉంటాను బాబు? లోతు చెప్తాను నేను ఎలాగ ఉన్నాం. అయ్యగారు నేను ఎలాగ నడిచాను? వెలి చూపు వలన నడిచిన కాబట్టి నేను సోదోమ కుమారు సూపర్ అలా సూపర్ ఇల్లు కట్టారు. ఎలాగ కట్టారండి? సూపర్. అబ్రహాము వాగ్దానం అంటే నాన్న నీకు స్థలం ఇచ్చిన అనుకో, ఫస్ట్ నీ ఏం చేస్తుంది? ఇల్లు కట్టుకుని. అబ్రహాము ఏం చేయలే, ఇల్లు కట్టకుండా ఏం చేశారు? పరదేశిగా ఎంతమందికి అర్థమైందని నాకు తెలియదండి, కానీ విశ్వాసములు నడిచిన దేవుని బిడ్డలు వాగ్దాన దేశములు ఇల్లు కట్టకుండా పరదేశిగా ఏం చేశారు? ప్రయాణం చేశారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏ పరదేశి మనమందరి విశ్వాసములు ప్రయాణం చేసిన దేవుడు బిడ్డలందరూ ఎలా ఉంది? పరదేశం. మన వాగ్దాన దేశము, ఆ వాగ్దాన దేశము విక్రమపురం దేశం కాదు. మన వాగ్దాన దేశం ఏది? ఏదని? పరలోకము. పరదేశి పాట పరదేశిని పాట
స్తోత్రం. సినిమా పాటలు యాత్రికులమయ్యో ఓకే. మనం అందరూ ఎవరండి? పరదేశీ అంటే పరదేశీ అంటే మనకి రెంట్ సిటిజన్షిప్ ఉంది. రెంట్ పౌరస్థితి. ఒకటి ఎక్కడ? నువ్వు ఎక్కడ జన్మించావు అక్కడ. భూలోకములు అంటే ఆంధ్రప్రదేశ్ మీకేముంది? సిటిజన్షిప్. నాకు ఆంధ్రప్రదేశ్ లేదు, నాకు ఒరిస్సా. సో ఇంకొక ఎక్కడంటే పౌరస్థితి ఎక్కడ ఉంది? ఓ సోదరుడు, రెండు పౌరస్థితి ఉంటే వారే దేవుని బిడ్డలు. పరదేశం రెండు పౌరస్థితి ఉన్నవాడే విశ్వాసములు. పరదేశిగా నివసించిన దేవుడి బిడ్డలకి రెండేముంది? పౌరస్థితి. ఒకటి మనకు ఆంధ్ర, రెండు పరలోకములు మన పౌరస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు మరిచిపోతాడు తండ్రి. విశ్వాసములు నడబెట్టి స్తోత్రం కలిగిన గాక. వాగ్దాన దేశములో విశ్వాసములో మూడారములో నివసించారు. మన ఇల్లు ఇక్కడ ఎక్కడ? పరలోకంలో. అందుకని ఈ లోకములు మనం ఎలాగ ఉండాలి? విశ్వాసములు పరదేశిగా యాత్ర చేయాలి. ఒకటి నేను చెప్పానంటే విశ్వాసము నడవాలి. రెండు విశ్వాసములు వాగ్దాన దేశములు పరదేశిగా నివసించాలి. మూడవ విషయం రోమా పత్రిక 4:20 చూడండి. రోమా పత్రిక 4:20 వాక్యం. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము అవిశ్వాసమా విశ్వాసమా? అవిశ్వాసం వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. స్తోత్రం చెప్పండి. నంబర్ 1 విశ్వాసముల ప్రయాణం. నంబర్ 2 విశ్వాసములు ఏం చేయాలి? వాగ్దాన దేశములో. మూడవది విశ్వాసములు ఏం చేయాలి? బలం పొందాలి. బలం ఏం చేయాలి? పొందుకో. దేవునికి స్తోత్రం. అబ్రహాముకి ఎంత వయసు ఉంది? ఎంత వయసు ఉంది? ఈ మాట చెప్పినప్పుడు 99 వయసు. సారకేం 75. ఎన్ని వయసు ఉందండి? భర్తకి ఎంత? పెద్ద ఎంత ఉంది? 9. భార్యకి స్తోత్రం కలిగిన. అప్పుడు విశ్వాసములు ఏమైంది? బలం పొందే. స్తోత్రం కలిగిన. విశ్వాసం ఉన్న దేవుని బిడ్డ శరీరములకు చూడకుండా దేవుని చూసి ఏం చేస్తుంది? అబ్రహాము 99 వయసు ఉంది. సారకేముంది? దేవుడు అబ్రహామునికి ఒక కుమారుడు ఇచ్చమని చెప్పారు. ఎంత వయసులో? 75 సంవత్సరాలు. 25 సంవత్సరాల తర్వాత ఎందుకు అప్పుడు ఇవ్వలేదు? వాగ్దానం ఇచ్చినప్పుడు ఏమి ఇవ్వాలి? సంతానం ఇచ్చేయాలి. కుమారుని ఎందుకు ఇవ్వలే? అది వెంటనే ఇస్తే ఇస్సాకుకు మాత్రం ఏమవుతుంది? లేట్ గా ఇచ్చిన కాబట్టి చెప్పిన మాట ఏమనగా నీకు తెలుసా? దేవుడు ఏదైనా లేట్ గా చేసి ఉంటే అది నీ జీవితంలో మేలు కలుగుతుందరా తమ్ముడు. వెంటనే దొరికితే ఇస్సాకు పేరు అర్థం చెప్పు. నువ్వు వెంటనే దొరికిన పేరండి. వెంటనే ఒక కుమారుడు, ఆయన పేరు అదంటే ఆగర్ కుటుకు. ఆ కుటుకు పేరండి ఇస్మాయిల్. ఇంగ్లీష్ ఆయన వైల్డ్ డాగ్. సారీ లేట్ గా దొరికినది ఏమండి? నవ్వు. వెంటనే దొరికినది అడవి గాడిద దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? తన్నిది. లేట్ గా దొరికిన వాడి దగ్గరికి వెళ్తే చెప్తున్నారో నాకు అర్థం అవుతుంది. అమ్మా, దేవుడు నీకేదైనా వాగ్దానం చెప్తే అది లేట్ గా దొరికితే ప్రోగడం లేదు. అది నువ్వే.
అబ్రహాము అందరికి విశ్వాసమైన తండ్రిగా ఉన్న ఇంటిలో ఒక పక్క అది కాదు నీ జీవితం, విశ్వాస జీవితం. పన్ను దొరుకుతుంది కానీ దేవుడు సన్నిధి వచ్చినప్పుడు రెండు గంటలకి వరకు వెళ్ళిపోన్నాను. 2 గంటలకి భాస్కర్ రావు పాస్టర్ చెప్పాలి, ఎందుకంటే నేనే వేదన ముగుస్తున్నారు. ఇదిగో ఇది చూసుకొని చెప్తున్నాను. నాకు ఇచ్చిన సమయం ఉంది 20 మినిట్ అంట. అది 50 మినిట్కి 1 మినిట్ ముందుకు నేను ఏం చేస్తాను ముగిస్తాను. అంటే విశ్వాసం ఎలా చేయాలమ్మా? బలపడడానికి ఎలాగుంది చూడండి అన్న. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఆదికాండము 18 అధ్యాయము 11 వాక్యం చూడండి. ఆదికాండము అబ్రహామును సారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. అబ్రహాము ఎలా ఉందమ్మా? వృద్ధుడు అని చెప్తే మనకు అందరూ అర్థం. అలాగా చెప్పు, ముసలివాడు. తర్వాత సారా స్త్రీ ధర్మము సారాకు నిలిచిపోయేను గనుక సారా నేను బలము ఉడికిన దానినైన తరువాత భర్త ఎలా ఉంది? ఆడు కూడా బలం ఉడికిన వారే. భార్య ఎలా ఉంది? ముసలి ఆయన కాబట్టి శ్రీధర్మ ఆగిపోయింది కాబట్టి ఏమండి అక్కడ ఉంది. శ్రీధర్మంగా ఆగిపోయింది కాబట్టి సుఖము నాకు సుఖము కలుగునా నా యజమానుడును. ఏంటి అప్పుడు సారా శరీరం ఎలాగాగింది? ముడిగిపోయింది. అదే చెప్తున్నా. ఆయన భర్త శరీరం ఎలాగుంది? ముసలుడు ముడిగిపోయింది. భార్య శరీరం ఎలాగుంది? ముడిగిపోయింది. కానీ భార్యను చూసిన అందం కలిగిన వాడే అంత వయసులో కూడా. ఎందుకంటే ఈ అమ్మాయికి చూసినప్పుడు వేరొక రాజు వచ్చి ఈ అమ్మాయికి ఏం చేశాడు? ఎత్తుకెళ్ళిపోయాడు. వెళ్ళి తీసుకోలేదు, ఎత్తుకెళ్ళిపోయాడు. ఆమె చెప్పండి తల్లి, ఎవరికి నేను చెప్తున్నాను. మీరందరి అబ్రహాము స్టోరీ విని అదే అనుకున్నారు. అయ్యగారు అనగా కాదు, దాని లోపల ఒక మరణం శరీరం ఎలాగుంది కానీ బయట ఎలాగుంది? అంతకైతే ముసలమ్మని ఒక రాజు తీసుకెళ్ళాలా? మీ శరీరం ఎలాగుందా? ముట్టికి పోతున్నారు కానీ బయట చూసినప్పుడు అలాగే ఉంది. ఎందుకనగంటే విశ్వాసమని చెప్తారు. అమ్మో కాదు నొప్పి నడలేదు. నా తోట మన పిల్లలు అందరూ పడుకున్నారు. నేను 3 గంటలకి లేచారు. ఎందుకు లేచారంటే రేపు ఇక్కడ డబ్బు ఇక్కడ మీటింగ్ డబ్బులు ఏం చేయాలి? ప్రార్థన చేసి సోదరం చెప్పి నేను పడుకున్నారు. తర్వాత మన పిల్లలకి 5 గంటలకి అందరికి లేవలేదు కాబట్టి నా కొడుకు లైట్ వేసి అప్పుడు మొత్తం వేసేసి సోదరం చెప్పి ఆ బోధన తినే టైం ఆశపడి డబ్బు వచ్చింది. ఎవరు ఉన్నారు కాబట్టి కాదు, నాకున్నవాడు దేవుడు. దేవుడి కొంత మాట సిగ్గుపడకుండా కార్యం జరిపించాయో అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనం అందరూ ప్రార్థన విని కావలసిన డబ్బు ఇచ్చిన విషయం కూడా ఉంది. వెంటనే ముగిస్తాను. దేవునికి సోదరు కలిగితే 38 40 ఇంకా ఎన్ని టైం ఉంది నాకు? 12 నిమిషాలు. 12 గంట అయిపోయి కోడి పాస్ ఏం చేయాలి? ఆపాలి. ఇది కొంచెం కూడా ఎక్కుతున్నా, కొంచెం కూడా ఎక్కుతా మాత్రం మంచి టైలర్ కాదు ఎక్క. కొంచెం బట్టలు తక్కువ ఉంటే కుట్టిస్తాను. ఎందుకు? అది కుట్టించడానికి నీకు సమయం ఎక్కువ దొరుకుతుంది కానీ నీకు గట్టిగా సోదరు
విశ్వాసములు ఏం చేశారు? ఈ రోజు విశ్వాసములు ప్రయాణం చేసిన దేవుడి బిడ్డలు, విశ్వాసములు వాగ్దాన దేశములు కూడారములు నివసించిన దేవుడి బిడ్డలు ఏం చేయాలి? ఫైర్ అవ్వాలి. ఏమవ్వాలి? పోతాలి. శరీరములు చూడకూడదు, వారికి చూడకూడదు, ఇంటికి చూడకూడదు, కుటుంబానికి చూడకూడదు, అప్పుల బాధకి చూడకూడదు, సమస్యలు చూడకూడదు. దేవుడు మీద ఆధారపడి ఏం చేయాలి? పోతుకో. సమస్యలకి చూడకూడదు, ఎవరికి చూడాలి? అలెగ్జాండర్ ఏమి పెద్ద రాజు. ఆడి నాన్న పేరు చెప్పండి. అలెగ్జాండర్ నాన్న పేరు కర్ర తెచ్చినాడు. ఈ కాలేజీలో చదివిన పిల్లలు ఇప్పుడు నాన్న పేరు చెప్పండి. నాన్న పేరు ఫిలిప్. నాన్న పేరు ఏంటంటే ఫిలిప్కి ఏముంది? ఇక్కడ మంచి గుర్రం ఉంది. ఆ గుర్రం ఏం చేస్తున్నారంటే ఆ గుర్రములకి ఎవరు వచ్చినా కానీ నడిపిస్తే ఏమేది డాక్టర్ కొంచెం తగ్గుతుంది. అప్పుడు ఈ అలెగ్జాండర్ ఎందులో 12-13 వయసు ఉంది. ఈ 12-13 వయసున్న కుర్రడు చెప్పాడు, నానా నేనేం చేస్తుంది ఈ గుర్రం మీద ఎక్కుస్తానని చెప్పారు. ఒకరు చెయ్యరా అంట. అందరు చూసి ఏం చేస్తున్నారు? వీడు ఇప్పుడు ఎక్కుతాను. ఏం చేశారంటే వీడికి ఒక ప్రాబ్లం ఏమైందంటే సూర్యుడు ఉదించినప్పుడు ఏం చేశారు? ఈ గుర్రములకి ఎదురుగా నిలబట్టారు. సూర్యునికి ఆపోజిట్ గా ఉదయించిన ఎదురుగా అప్పుడు అనగా నిలబడిన కాబట్టి ఈ గుర్రం ఏం చేస్తున్నారు? గుర్రం చూసినప్పుడు వేరొక గుర్రములు కనబడుతున్నారు. ఏది? నీడ. ఈ నీడ ఏంటి? ఈ నీడకి కనబడినప్పుడు ఈ గుర్రం ఏం చేస్తున్నారు? అందరు వేరే మనుషులు ఈ గుర్రం ఎక్కించడానికి ప్రయత్నించినప్పుడు ఎవరికి కనబడుతుంది? ఈ గుర్రం అవతల ఉన్న ఆ నీడకి కనబడి గుర్రం ఏమవుతున్నారు? తన్నేది. భయపడి తన్నుతున్నారు. ఇది ఎవరికి అర్థమైంది? అలెగ్జాండర్ గారు. అలెగ్జాండర్ ఏం చేశారు? దిక్కు మార్చాడు. దిక్కు మార్చడం సులువుగా తాన పైకి దానికి నీడ కనబడలేదు. ఎవరికి అర్థమవుతుంది? మారితే భయపోతుంది. దేవునికి స్తోత్రం కలిగిస్తాడట. సమస్యల పైన నీ ప్రయాణం చేయొచ్చు. ఎందుకంటే విశ్వాసం ఉంది కాబట్టి శక్తి పొందటే. ఈ పనులలో దేవుడు భయం ఈ పని దిగిరగాక. హల్లెలూయా. ఆమేన్. జోగరే మాట. ఏప్రిల్ 11 వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై వృద్ధి నొందిరి. హల్లెలూయా. విశ్వాసములు నడవాలి. విశ్వాసాలు వాగ్దాన దేశంలో పరదేశిగా ఉండాలి. 3 విశ్వాసములు ఏం చేయాలి? బలం పొందాలి. బలం పొందిన బిడ్డలు విశ్వాసములు ఏం చేయాలి? అవిశ్వాసిగా చనిపోకుండా
విశ్వాస మూలంగా ఏం చేశారు? స్తోత్రం కలిగినగా. ఎందుకంటే అబ్రహాము విశ్వాసం అని ప్రయాణం చేశారు. దేవుడి బిడ్డలు ఎప్పుడు వరకు కడ ముట్టించారు. ఏం చేశారు? విశ్వాసం ఏం చేశారు? పౌలు భాషకారు అదే చెప్పారు. స్తోత్ర విశ్వాసం ఏం చేశారు? కడ ముట్టించారు. స్తోత్రం కలిగినగా. ఈ రోజు కూడా నీ విశ్వాసం ఏం చేయాలి? ఎప్పుడు మరణిస్తే యేసయ్యను బ్రతికితే క్రీస్తులారంటే స్తోత్రం కలిగినగా. అనే చెప్పండి. ఆ వాక్యం చదవండి. అది కొన్ని మంచి పోరాటము పోరాడితివి. అలాగమ్మా. ఎబ్రీ పత్రిక 11:13 వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినా అదే మాట నేనే నీకు అడుగుతున్నాను. వీరందరూ ఏం చేయలేదు. వాగ్దాన ఫలం ఇది పొందకుండా వారందరూ ఏం చేయలేదు. వితౌట్ రిసీవింగ్ ద ప్రామిస్. వాగ్దానం ఇచ్చిన దేవుడు ఏం చేయాలి? వాగ్దానం పొంది చావాలి. వాగ్దానం నెరవేర్చి ఏమవ్వాలి? చచ్చిపోవాలి. వాగ్దానం పొందుకోకుండా చచ్చారు. చెప్పిన మంచిదే. ఇది నేర్చుకునడానికి ఆశ కలిగిన వాడు తప్ప ఆయన కూడా ఏం చేస్తుంది? జవాబు చెప్తాడు. చెప్తాది. నేర్చుకోవడానికి ఇష్టం లేనివాడు నువ్వేదోడు వాగు నేను వింటానంటాడు. నువ్వేదోడు వాగు నేను వింటానంటాడు. నేర్చుకోవడానికి లేదు, నమ్మడానికి కూడా ఇష్టం లేదు. బైబిల్ స్కూల్లో మనం బైబిల్ కూడా చదివినప్పుడు అలాగండి. ఏడో దినప్పుడు కానీ నేను ఎదురుగా మాట్లాడుతుంది. దాన్ని బట్టి నా జీవితం మారింది. దేవునికి స్తోత్రం. ఏది వాగ్దానం? వాగ్దానం అంటే దేవుడు ఎవరికి మొదటి వాగ్దానం ఇచ్చారు? ఆదాము. ఏం చెప్పారు ఆదాముకి? ఏం చెప్పారండి ఆదాముకి? ఆదికాండం 13:3 వాక్యం. ఎవరి సంతానం? స్త్రీ సంతానం. చదవలేదు. నీకును నీకు స్త్రీకిని నీ సంతానానికి కలిగజేసెను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదు అని చెప్పాను. ఎవరికి చెప్పారు? స్త్రీకి. ఎందుకు స్త్రీకి చెప్పారు? స్త్రీకి ఎందుకు చెప్పారు? చెప్పండి. అది కాదు. ఈ స్త్రీకి ఎందుకు చెప్పారు? స్త్రీ అవకాశం ఫస్ట్ ఇచ్చింది. కాదు, వీడి వలన లోకానికి పాపం వచ్చింది. ఎవరి వల్ల? విడుదల కూడా ఆ స్త్రీ, అటువంటి స్త్రీ వల్లే. ఎవరు పోగొట్టారో వాళ్ళ ద్వారానే రావాలి. భార్య స్త్రీ అయిన హవ్వ నీ వలన భూమిలోనికి వచ్చింది. పాపం వచ్చింది కాబట్టి అదే స్త్రీ ద్వారా విడుదల కలుగుతున్నారని ఇచ్చిన వాగ్దానం. అదే వాగ్దానం. ఈ వాగ్దానం మొత్తం దూరంగా నిలబడి వారేం చేశారు? వేకుగా చూశారు. విశ్వాసములో మృతి చెందిరి. చదవు 13వ వాక్యం. అయ్యో చూసి అదేంట్రా దూరమని చూసి వందనం చేసి తాము భూమి మీద. అమ్మా నీ భాషలో వందన, నా వందన దూరమని చూసి ఏం చేశారు? సంతోషించారు. దూరం అంటే విక్రమణం నుండి ఆకాశంలో ఆ దూరం కాదు. దేవునికి స్తోత్రం కలిగిన సమయం దూరం కాదు. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అదే దేవుడు రాకడ గురించిన సమయం. దేవునికి స్తోత్రం కలిగిన గట్టిగా స్తోత్రం. దూరంగా చూసి ఏం చేశారు? వందన చేసి విశ్వాసం ఏం చేశారు? ఏసయ్య వస్తామని చెప్పారు కానీ వారు అందరూ ఏసయ్య ఇప్పుడు వస్తామని అనుకున్నారు కానీ ఏసయ్య రాలేదు. దానికి మంచి ఒక ఉదాహరణ ఉంది. ఇశ్రాయేలు ప్రజలకి 12 గోత్రములు 12 వ్యక్తులకి ఎక్కడికి పంపించారు? కానాను దేశం పంపించారు. రెండో విషయం అంటే దేవునికి కానా దేశం పంపించినప్పుడు 12 మందికి పంపించారు. 12 మంది అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవాడికి ఏదో గురించి చెప్పడు. అక్కడే ఒక పెద్ద ద్రాక్ష గెల చూశారు. ద్రాక్ష గెల చూసినప్పుడు ఆ 12 మందిలో ఇద్దరు ఏం చేశారు? కాదు, ఆ ద్రాక్ష
చెప్తున్నారు. ముందు ఉన్నవాడు ఏం చెప్పారు? వెనక ఒక గెల వస్తుంది. ఏం చెప్పారు? వెనకలు ఏమొస్తున్నారు? గెల గెల ముందుకున్నవాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఈ పలానా వ్యక్తి ముందుకెళ్ళేవారు. వెనకలు వచ్చిన వారు ఎవరు? వెనకలు వచ్చిన వారు ఎవరు? కొత్త నిబంధన సంఘం. అది మనమే. ఎవరు ఈ గెల? ఎవరు? యేసయ్య గురించి చెప్తున్నారు. యేసయ్య వస్తున్నారు వారు చెప్పి విశ్వాసం అని చచ్చిపోయినప్పుడు మనమే చేస్తున్నారు. ఆస్వాదించి తిని 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 యేసు ప్రభువే. ఎవరికి? యేసయ్యకి అనుభవించి ప్రయాణం చేసిన కాబట్టి గట్టిగా దేవుడికి మనం వారందరూ ఏం చేశారు? విశ్వాసములు తినకుండా చచ్చిపోయినప్పుడు మనం ఏం చేశారు? పిన్నుకొని ప్రయాణం. భయపడకూడదు తమ్ముడు. స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఆ ద్రాక్షాలు తినడము స్తోత్రం. ఆ ప్రయాణం ఏం చేస్తున్నారు? కొనసాగుతారు. ఇప్పుడు వారికి ఏం లేదు. ఓ లార్డ్ జీసస్. నిరాశ లేదు, వారికి ఏం లేదు, వేదన లేదు. ఎందుకంటే అన్ని వేదన సంహారం ఏది? యేసయ్య అనుభవించిన దేవుడు బిడ్డలకి ఏం లేదు, దుఃఖం లేదు. స్తోత్రం కలిగింది. రాజేష్ ఒక పాట పాడుతున్నారు. అది పాడకుండా తులసి వేసి కౌగిలిలో నెమ్మదించే కన్నీరంతా తుడిచి వేసి
వర్తమానం అందించిన మా ఆత్మీయ తండ్రి గారికి మా హృదయపూర్వక